శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రాశి ఫలాలు, ఏ రాశిలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉన్నది, ఏ రాశి వారికి కొంత చెడు పరిణామాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోే ముందు ఇక్కడ గోచారము, గ్రహచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఎవరు జన్మించినటువంటి సమయానికి వారి వారి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాశుల వారు ఏ గ్రహస్థితి అంటే ఎక్కడ ఏ చార్ట్లో ఏ గ్రహం ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని ఏ దశ నడుస్తూ ఉంది, అదే విధంగా మనకు ఈ దశ నడిచేటువంటి సమయంలో భుక్తి కావచ్చును, దశ, మహాదశ, అంతర్దశ, భుక్తి, ఇవి 4 కూడా D1 నుండి D12 వరకు చార్ట్స్ చెక్ చేసుకుంటూ ఎస్పెషల్లీ నవాంశాన్ని కూడా చూస్తూ వారి యొక్క జన్మనామం ఏమిటి, వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా మనము చూస్తూ, ఎందుకంటే కొందరిది మేష రాశి అయితే వారి పేరు రమేష్ కావచ్చును, సురేష్ కావచ్చు. సో మేషరాశికి సంబంధించి ఆ అక్షరం కానీ లా అక్షరం కానీ అక్షరాలతో పేరుంటే వారిది మేషం కిందకి తీసుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు కూడా ఇటు జన్మరాశి పరంగా వ్యవహారిక నామము పరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కోకొల్లలు. సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే, మీ లగ్నం ఏదైతే ఉందో, మీరు జన్మించినటువంటి లగ్నానికి 12వ భావంలో కానీ 7వ భావంలో కానీ ఎవరికైతే ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని శనైశ్చరుడు, బాగా ఆలోచించుకోండి, గురువు కావచ్చును, శనైశ్చరుడు కావచ్చును, కుజుడు కావచ్చును. మిథున రాశి వారికి ఎవరికైతే జన్మలో కుజుడు, ద్వితీయంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడో, ఏది వారు జన్మించినటువంటి సమయానికి, ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. అదేవిధంగా మేష లగ్నం వారికి ఎవరైతే ఉన్నారో వారు స్థానచలనము, ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్ మార్పులు, చేర్పులు ఈ 2-3 నెలల్లో జరిగి ఉన్నాయి ఆల్రెడీ. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక ఎవరికైతే మీన లగ్నం ఉందో గత 2.5 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ మరి ఏలినాటి శని అనేటువంటిది కానీ, అర్ధాష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ గురువు అనేటువంటిది కానీ, మనము రాశిని బట్టి చూసుకోవాలా, లగ్నాన్ని బట్టి చూసుకోవాలంటే 100కు 100% కూడా లగ్నాన్ని బేస్ చేసుకునే చూసుకోవాలి. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. మేషరాశి అనగానే మాకు ఏలినాటి శని పట్టబోతుంది అంటే తప్పు, చాలా తప్పది. ఎవరికైతే మేష లగ్నం ఉందో వారికి 12వ భావంలో శనైశ్చరుడు ఉన్నాడో, ఏది జన్మంలో, గోచారంలో కూడా శనైశ్వరుడు ఒకవేళ అక్కడే ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి అనగానే అందరికీ ఆ ఇబ్బంది ఉండదు, కొందరికే ఉంటుంది. ఎందుకు? సో వారి లగ్నము, ఆ లగ్నం వెనకాల మంచి గ్రహాలు కానీ, లేదా ఏకాదశ భావంలో ఇట్లా ఏదో మేషరాశి, లేదా ఇప్పుడు సింహరాశికి అష్టమ శని. సో సింహ లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి, సింహ లగ్నం వారికి నిజంగానే వారి జన్మంలో అష్టమాతు శనైశ్వరుడు ఉన్నట్టయితే మీనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు. సో అందరూ కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి మేషరాశి ముందుగా వెళ్దాం రాశి ఫలాల్లోకి. ఆల్ ద బెస్ట్. మేషరాశి, మేషరాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి పరిస్థితి, ఏలినాటి శనితో పాటుగా గురువు కూడా కొంత వీరికి అస్తమిస్తూ ఉన్నాడు. గురువు 2వ భావంలో ఉండడం వల్ల కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి. మరి ఇదే గురుగ్రహము 3వ భావానికి వెళ్తాడు మనకు, ఎస్పెషల్లీ జూన్ తర్వాత, మే జూన్ ఆ సమయం వరకు ఈ యొక్క గురుగ్రహము మిథునంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది.
సో మూడో భావంలో ఈ యొక్క గురుగ్రహం ఉండడం వల్ల కొంత పట్టుదల సడలింపు కావచ్చును, కొన్ని అనూహ్య ప్రమాదాలు కావచ్చును, కొంతమేర అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద మేషరాశి వారికి జాబ్ రిలేటెడ్ మార్పులు అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో నమ్మిన వారి నుండే కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, కొంత ఆరోగ్యము సడలింపు కావచ్చును, అదేవిధంగా కొంతమేర స్థాన చలనాలు విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు తప్పకుండా కొంత వ్యక్తిగత జాతకాన్ని అయితే పరిశోధించుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ జన్మంలో ఒకవేళ నిజంగానే శనేశ్వరుడు ఉన్నట్టయితే జన్మంలో కానీ 12వ భావంలో కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎవరికైతే మేష రాశి వారికి వారి జన్మ చార్ట్లో శనేశ్వరుడు కొంత అనుకూలంగా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకునేటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈ యొక్క మేష రాశి కావచ్చును, మేష లగ్నం వారికి కావచ్చును, వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అయ్యే పరిస్థితి ఉంటుంది. సంతానం కాని వారికి తప్పకుండా సంతానం అయ్యే పరిస్థితి ఉంటుంది. కొంతమేర చిన్న చిన్న గొడవలు ఉండే పరిస్థితి ఉంటుంది. కొంత మీరు ఏవైతే దాచిపెట్టినటువంటి విషయాలు బయటపడేటువంటి పరిస్థితి, అదేవిధంగా కొన్ని మీరు సీక్రెట్గా మెయింటైన్ చేసినటువంటి విషయాలు బయటపడేటువంటి పరిస్థితి, అదేవిధంగా కొంత కాళ్ళకి దెబ్బలు తాకడం కావచ్చును, బైకు ప్రమాదాలు కావచ్చును, అదేవిధంగా వాహనము కొనుగోలు చేయడం కావచ్చును, వాహనము అమ్మకం చేయడం కావచ్చును, మనీ లేక ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క మేషరాశి వారికి 12వ భావం అంటేనే మనకు 12వ భావం అంటేనే ఖచ్చితంగా మనకు ఆకస్మిక ప్రయాణాలు, అదేవిధంగా మనీ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, దుబారా ఎక్కువగా కూడా ఖర్చు అవుతుంది. ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇక్కడ మనకు మీనంలో ఉండేటువంటి శనేశ్వరుడు 1, 2, 3వ భావాన్ని చూస్తాడు. అంటే ఈ యొక్క వృషభాన్ని చూస్తాడు. వృషభం మీకు ధనస్థానం. సో 2వ భావం. సో ధనానికి సంబంధించి కూడా రావాల్సినటువంటి డబ్బులు కొంత ఆలస్యంగా రావడం కావచ్చును, ధనానికి సంబంధించినటువంటి కొంతమేర ఏవో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఆకస్మిక ధనాన్ని కూడా తెచ్చిపెడతాడు. ఏమైనా ఇన్సూరెన్స్ డబ్బులు కావచ్చును, ఎల్ఐసి డబ్బులు కావచ్చును, లేదా ఎవరైనా చనిపోతే వచ్చేటువంటి మన ఇన్సూరెన్స్ కవరేజ్ కావచ్చును, ఇలాంటివి బాగుంటాయి. సో మేష లగ్నం కావచ్చును, మేష రాశిలో ఎవరైతే ఉన్నారో వారు ప్రజెంట్గా హెల్త్ రిలేటెడ్ కానీ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కానీ ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. మోటార్ ఫీల్డ్ రంగంలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మోటార్ రిలేటెడ్ అంటే వాహనాలు కావచ్చును, ఏమైనా యంత్రానికి సంబంధించి కావచ్చును, ప్రింటింగ్ ప్రెస్ సంబంధించి కావచ్చును, వీరికి కొంత రిపేర్స్ రావడం కానీ, తరచూ ప్రమాదాలు జరగడం కానీ, కొంతమేర ఏవో చిన్న రిపేర్స్ రావడం కానీ జరిగేటువంటి పరిస్థితి వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. సో మేషరాశి వారు కొంతమేర కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉండాలి. ఇప్పుడే మీకు మొదలైంది ఈ యొక్క 2.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏలినాటి శని. 7.5 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలు మొదలైంది, ఇంకా 2.5 సంవత్సరాలు, మరలా 2.5 సంవత్సరాలు. సో మొత్తం మీద జాబ్ రిలేటెడ్ మాత్రం తప్పకుండా మార్పులు చేర్పులు కావచ్చును, లేదా మీరు ఎంత పని చేసినా కూడా మీ కష్టానికి ప్రతిఫలం లేకుండా ఉండేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా మీరు ఎంత ధర్మంగా ఉన్నారో మీపై అధర్మాన్ని ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి కావచ్చును. ఇక్కడ ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వారి యొక్క జన్మజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. మరొకటి ఏమిటి అంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా మనీ ఎవరికి కూడా ఇవ్వద్దు. మనీ ఎవరికి ఇచ్చినా కూడా కొంతమేర లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి నెల మంత్లీ రాశి ఫలాలు కూడా మనం ఇస్తూ ఉన్నాం కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద మేషరాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి పరిస్థితి మొదలు అయ్యింది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మేషరాశి వారు. ఓకే, తప్పకుండా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కావచ్చును, లక్ష్మీదేవి ఆరాధన కావచ్చును చేసుకోండి ప్రతిరోజు కూడా.
ఎక్కడైనా కూడా శివాలయంలో ఈశ్వరునికి కొంతమేర బిల్వాలను సమర్పిస్తూ ఉండండి. ప్రతి సోమవారం కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.